హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే నేను పిల్లల కోసం స్నాక్స్ అవి ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ ఒకే రోజు చేసుకున్నాను. 5 టైప్స్ ఆఫ్ స్నాక్స్. సో ఆ రెసిపీస్ అన్నవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ బ్లాగ్స్, కుకింగు, హెల్తీ రెసిపీసు, ఆర్గనైజేషను అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్టిచ్చింగ్, ట్రావెలింగ్, కిడ్స్కి సంబంధించినవి ఇవన్నీ కూడా. ఓకేనా? నచ్చితే డెఫినెట్గా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను రాగి పిండితో. యాక్చువల్గా నేను ఐ థింక్ ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు అప్పుడు మైదా యూజ్ చేశానేమో కానీ కేక్కి. తర్వాత ఎప్పుడు కూడా లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి అయితే ఎప్పుడూ ఇంకా మైదా అన్నదైతే యూజ్ చేయట్లేదు. ఈవెన్ కేక్ అనే కాదు, వేరే దేనికి కూడా నేను మైదాని యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ వచ్చేసి ఈసారి రాగి పిండితో చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఇట్లా ఫస్ట్ బౌల్లోకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. సో రాగి అనేది హెల్తీగా ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది. అండ్ ఇక్కడ నేను షుగర్ కూడా యూజ్ చేయట్లేదు. నేను మ్యాక్సిమం కేక్ అనేది బెల్లంతోనే చేసుకుంటాను. కొంచెం కేక్ అంటే ఇష్టం ఉంటుంది పిల్లలందరికీ. కానీ ఇంకా అది మైదాతో, షుగర్‌తో అలా ప్రిపేర్ చేయటం అంత హెల్తీ కాదు. అలా అని చెప్పేసి ఇంకా అసలు వాళ్ళని తిననివ్వకుండా చేసినా కూడా కరెక్ట్ కాదు కదా! అందుకని చెప్పేసి సో నేను మ్యాక్సిమం గోధుమ పిండి లేదు బొంబాయి రవ్వ లేకపోతే ఇట్లాంటి వాటిలతోనే బెల్లం యూజ్ చేసి చేసుకుంటుంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బౌల్‌లో రాగి ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను కదా! దానిలో బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా 2 యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకొని నేను దానిలో 2 ఎగ్స్ వేసుకున్నాను. మీరు ఎగ్స్ తినం మేము అనుకుంటే ఎగ్స్ ప్లేస్‌లో 1/2 కప్ కర్డ్ వేసుకోండి సరిపోతుంది. ఓకేనా? 2 ఎగ్స్ వేసుకున్నాను. దాంతోపాటు ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకున్నాను. మీరు నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేసుకోండి. లేదు అంటే మీరు ఏది స్మెల్ రాని రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దాంతోపాటు నేను 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. సారీ 1 కప్ బెల్లం తీసుకున్నాను. అంటే ఎంతైతే మనము ఇది తీసుకుంటామో ఏంటి రాగి పిండి దానిలో హాఫ్ క్వాంటిటీ అనేది తీసుకోండి. ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నాను. పౌడర్ తీసుకున్నాము అంటే ఈజీగా మెల్ట్ అవుతుంది, బాగుంటుంది. లేదు నార్మల్ బెల్లం అయితే బాగా తురిమేసి తీసుకోండి. ఓకేనా? 1/2 కప్పు నెయ్యితో పాటు 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు అండ్ వెనీలా ఎసెన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను, మిక్సీ చేసుకున్నాను. సో ఆ మిక్సీ చేసుకోగా వచ్చిన ఏదైతే ఉందో అది ఆల్రెడీ మన పిండి కలుపుకున్నాం కదా రాగి పిండి, దానిలోకి యాడ్ చేసుకొని ఇవన్నీ ఎట్లాంటి లంప్స్ లేకుండా బాగా స్మూత్ బ్యాటర్ వచ్చేలాగైతే కలుపుకోండి. మనం రాగి పిండి కేక్కి అయితే ఎట్లయితే ఉండలు లేకుండా కలుపుకుంటామో అలా కలిపేసుకొని ఉంచుకోవాలి. ఈ లోపైతే నేను స్టవ్ మీద బాండీ పెట్టాను కదా, నేను ప్రీ హీట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను ఓవెన్ కానీ బీటర్ కానీ ఏం యూజ్ చేయలేదు. సో నార్మల్గా స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాన్ని కొంచెం అయితే ముందు వేడి చేసుకున్నా. దాని తర్వాత ఇట్లా మన దగ్గర కేక్ ట్రేస్ ఉంటాయి కదా, దానికి అడుగున కొంచెం నెయ్యి అప్లై చేసి దాని మీద కొంచెం రాగి పిండి వేసేసి ఎక్స్ట్రా ఉన్న రాగి పిండి తీసేసి మన బ్యాటర్ అంతా దానిలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఎట్లాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా మంచిగా దాన్ని ట్యాప్ చేసుకొని అయితే ఈ బాండీలో ప్లేస్ చేసుకొని అరౌండ్ 30 to 40 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి. మీకు కావాలి అంటే పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు చాకో చిప్స్ కానివ్వండి, టూటీ ఫ్రూటీలు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది యాడ్ చేసుకోండి. బట్ నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేయాల, మా అమ్మాయికి అవేమీ నచ్చదు. ఓకేనా? సో మన 40 మినిట్స్ తర్వాత మన కేక్ అయితే చూడండి కంప్లీట్గా బేక్ అయిపోయింది.
బేక్ అయిందా లేదా తెలియాలి అంటే ఒక టూత్ పిక్ కానివ్వండి, ఇట్లా స్పూన్ బ్యాక్ సైడ్ కానీ దానిలో గుచ్చాము అంటే దానికి ఏమీ అంటుకోకుండా బయటకు వచ్చింది అంటే కేక్ బాగా బేక్ అయిపోయినట్లు. ఓకేనా. సో ఇప్పుడు దానిలోంచి బయటికి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారకుండా కనుక హడావిడిగా తీసాము అంటే కేక్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని దాని ఎడ్జెస్ అనేది జస్ట్ చిన్నగా అట్లా చేసుకున్నామంటే చాలా ఈజీగా వస్తుందండి. కేక్ అంతా కంప్లీట్గా కనుక చల్లారిపోయింది అంటే చాలా ఈజీగా వస్తుంది. ఇట్లా అదేదైతే ఉంటుందో కేక్ టిన్ను దాన్ని ఇట్లా ఉల్టా చేసేసి తిప్పేసామంటే చూడండి ఎంత ఈజీగా వచ్చిందో, అడుగును కూడా ఏమంటుకోకుండా నీట్గా. సో దీన్నైతే మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని హ్యాపీగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్కి. మనం దీనిలో యూజ్ చేయని ఇంగ్రీడియంట్స్ అంటూ ఏం లేదు. హ్యాపీగా పాలు కానివ్వండి, నెయ్యి, బెల్లము, రాగి పిండి, ఎగ్స్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. సో హ్యాపీగా దీన్ని మనము ఎంత ప్రిపేర్ చేస్తున్నా ఏదో ఒకటి అంటే 3:00 మా పిల్లలు వచ్చేటానికైతే నేను మ్యాక్సిమం స్నాక్స్ ఏదో ఒకటి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాను. కానీ ఎట్లా అంటే మళ్ళీ వాళ్ళు 5:00 అప్పుడు కానివ్వండి, లేదు ఇంకెప్పుడైనా తినాలనిపించినప్పుడు సడన్గా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. బట్ 24 అవర్స్ వండాలి అంటే అంత ఓపిక ఉండదు కదా. సో ఎప్పుడైనా కొంచెం టైం తీసుకొని కనుక ఒకరోజు అంతా ప్రిపేర్ చేసుకున్నామంటే 1 వీక్ సరిపోతుంది. అండ్ వీళ్ళకి మార్నింగ్ కూడా ఒక్కోసారి వ్యాన్లో తినడానికి కూడా ఇస్తాను. సో మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి 7:00కే కొంచెం ఆకలి అవుతుంటుంది 3కి వచ్చే వరకు అని. సో అట్లా ఏదైనా స్నాక్ బాక్స్లో పెట్టాలన్నా కూడా అట్లా హ్యాపీగా అప్పటికప్పుడైతే రెడీగా ఉంటాయి కాబట్టి మన వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా. చూడండి మంచిగా ఇవన్నీ పీసెస్ లాగా కట్ చేసేసుకొని అయితే మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. అది మన ఫస్ట్ రెసిపీ. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ జొన్న పిండితో కారపూస చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ కారపూస ఇక్కడ చేసుకొని నేను చాలా డేస్ అవుతుంది. స్టార్టింగ్లో ఎక్కువ చేసుకునే వాళ్ళం కానీ పిల్లలు చిన్నప్పుడు ఇప్పుడైతే అసలు చేయట్లేదు. ఇంటి దగ్గర నుంచి వస్తే ఎప్పుడన్నా తినటం తప్ప. ఎందుకంటే వీళ్ళు అంత ఇంట్రెస్ట్గా తినరు. ఒకరోజు తింటారు, రెండో రోజు మళ్ళీ సేమ్ అవేనా అంటారని చెప్పేసి ఎక్కువైతే ప్రిపేర్ చేయట్లేదు. బట్ ఈసారి కొంచెం జొన్న పిండి ఉంది ఇంట్లో. జొన్న పిండి ఏంటంటే అప్పటికప్పుడు పట్టించుకున్న జొన్న పిండి అనుకోండి, అవి రొట్టెలకి వాటికి బాగుంటాయి జొన్న రొట్టె చేసుకోవటానికి. బట్ కొన్ని రోజులు నిల్వ ఉంది అనుకోండి కొంచెం డ్రై అయిపోతుంది కాబట్టి అవి రొట్టెలు అంత బాగా రావు కదా. సో వాటితో అయితే ఇట్లా కొంచెం కారపూస చేద్దాం, చాలా డేస్ అవుతుంది. ప్లస్ వింటర్ సీజన్ కదా. సో ఫ్రూట్స్ తినాలి, ఇంక ఇట్లా స్వీట్స్ ఎక్కువ తినాలి అంటే కష్టం కదా. కొంచెం స్నాక్ లాగా హాట్ లాగా ఉంటుంది కదా అనేసి అయితే కొంచెం కారపూస ప్రిపేర్ చేసుకుంటున్నా. దానికోసం అయితే ఇట్లా కొంచెం వెడల్పాటి బాండీ తీసుకొని నేనైతే ఇక్కడ 2 కప్పుల జొన్న పిండి యాడ్ చేసుకున్నాను. దానికి 1 కప్పు వరిపిండి ఉంటుంది కదా, పొడి బియ్య పిండేనండి అది. దాన్ని మంచిగా జల్లెడ పట్టుకొని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు కారము యాడ్ ఉప్పు కారము దాంతోపాటు కొంచెం హీట్ చేసినటువంటి ఆయిల్ వేసుకొని మంచిగా ఇవన్నీ అయితే ఫస్ట్ కలుపుకున్నాను పిండికి. దాని తర్వాత అయితే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం కారపూసకి ఎట్లయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. సో జొన్న పిండి కాబట్టి కొంచెం హాట్ వాటర్ యూజ్ చేసుకుంటేనే బెటరు. సో ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టేసుకొని నేనైతే ఆయిల్ పెట్టుకున్నాను డీప్ ఫ్రై కోసం. ఓకేనా. దాని తర్వాత అయితే ఇట్లా నార్మల్గా గన్స్ ఇవన్నీ చాలా దొరుకుతాయి కదా, రెడీ ఈజీగా ఉంటాయి ఇప్పుడు ఇవైతే. ఒకప్పుడు గిద్దెల్లాగా గిద్దెలు అనేవాళ్ళు, అవైతే కొంచెం కష్టంగా ఉండేవి. ఇవైతే ఇప్పుడు ఈజీగా ఒక్కొక్కరు కూడా చేసుకోవచ్చు కదా. సో హ్యాపీగా ఇట్లా మంచిగా మన కారపూస అయితే రెడీ అయిపోతుంది. నార్మల్గా మా హస్బెండ్ ఉంటే తనే ఇట్లా ఈ ఒత్తే సెక్షన్ ఇదంతా అయితే తనదే. బట్ ఈసారి అయితే నేను చేసుకుంటున్నాను. సో అది మన సెకండ్ రెసిపీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా, హల్దీరామ్ వాళ్ళవి ఇట్లా కార్న్ఫ్లెక్స్తో మిక్చర్ లాగా దొరుకుతుంది. నాకైతే చాలా ఇష్టం అది. దానిలో జీడిపప్పు కిస్మిస్ వేసి కొంచెం స్వీట్గా కొంచెం కారంగా అట్లా ఉంటుంది. సో నేను అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య అది 1-2 సార్లు బయట తెచ్చుకున్నాము ఆన్లైన్ స్టోర్స్లో.
బట్ అది కాస్ట్ ఎక్కువ, వచ్చే క్వాంటిటీ తక్కువ. అందుకని చెప్పేసి ఇక్కడ ఎలాగో ఆయిల్ పెట్టేసుకొని ఉన్నాను కదా అని చెప్పేసి అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నా. దానికోసమైతే ఫస్ట్ కార్న్‌ఫ్లేక్స్ ఉంటాయి కదా, మనకి బయట రెడీ దొరుకుతాయి. మనం అప్పడాలు, వడియాలు ఎలా అయితే వేయించుకుంటామో అది కూడా వేయించుకునేలాగా ఉంటాయి. కిరాణా షాపులో మసాలా వాటిలో దొరుకుతాయి. అవి తెచ్చుకొని అవైతే మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత అయితే కొంచెం పల్లీలు కూడా డీప్ ఫ్రై చేశాను. దాంతోపాటు పుట్నాలు. మీరు ఇట్లా గనక అది ఉంటుంది కదా, గరిట డైరెక్ట్గా ఆయిల్లో పెట్టేశారంటే ఈజీ అయిపోతుంది తీసుకోవటానికి కూడా. మరి ఎక్కువ నల్లగా అయితే వేయించుకోకండి. కొంచెం అప్పటికి ఆయిల్ చాలా హీట్ ఎక్కింది కాబట్టి నాకైతే ఫాస్ట్గానే అయిపోయింది. దాంతోపాటు అయితే కొంచెం క్యాషు, మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి, బట్ నేను ఇక్కడైతే ఎండు కొబ్బరి అయితే ఏం వేసుకోవాలా. ఓకేనా. కొంచెం జీడిపప్పు అనేది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం కిస్మిస్. నార్మల్గా అయితే దానిలో బయట దొరికే దానిలో కిస్మిస్ డైరెక్ట్గా యాడ్ చేస్తారు, వాళ్ళైతే ఏం ఫ్రై చేయరు. పచ్చి కిస్మిస్ ఉంటుంది కదా అదే, బట్ నేనైతే ఇక్కడ కొంచెం లైట్గా ఫ్రై చేశాను. తర్వాత దీనికి మసాలా కోసం నేను ఒక జార్ తీసుకొని దానిలో కొంచెం ధనియాలు, ఉప్పు, పసుపు, కారం, సోంపు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ధనియాలు, ఉప్పు, పసుపు, కారము, సోంపు, జీలకర్ర ఇవన్నీ తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని వచ్చిన పౌడర్ ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా మనము ఈ కార్న్‌ఫ్లేక్స్ దీనికి అంత మిక్చర్కి కలుపుకోవాలి. మరి మీకు కొంచెం ఇది కార్న్‌ఫ్లేక్స్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తే మనం చేత్తో కొంచెం క్రష్ చేసుకోవచ్చండి, సైజు కొంచెం తగ్గించుకోవచ్చు. దాని తర్వాత సేమ్ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి రెసిపీ వచ్చేసి చెప్పాను కదా, కొంచెం కారంగా కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మంచిగా కలుపుకున్నామంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మన కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, లైక్ బయట కొన్న దానిలాగే ఉంది. కొంచెం హాట్గా తినాలనిపిస్తుంది కదా ఈ సీజన్లో, వింటర్ సీజన్లో చాలా హ్యాపీగా హెల్ప్ అవుతుంది. ఓకేనా. మన నెక్స్ట్ 4th రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ నువ్వులతో లడ్డు చేసుకుంటున్నాను. నువ్వులు ఖర్జూరంతో. నువ్వులు కూడా చాలా మంచిది కదా హెల్త్కి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అని. ఇప్పుడు ఎదిగే పిల్లలు ఈ ఏజ్ వాళ్ళకి ఎదుగుతుంటారు వాళ్ళది, సో వాళ్ళు స్ట్రాంగ్గా ఎదగాలన్నా లేదు కొంచెం 30 ఇయర్స్ అబోవ్ 40 ఇయర్స్ అట్లా ఉంటారు కదా, సో ఆ ఏజ్లో లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, బోన్స్ స్ట్రాంగ్గా వీటన్నిటికీ కూడా నువ్వులు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఇక్కడ బెల్లం తీసుకోకుండా ఖర్జూరం తీసుకుంటున్నాను, ఇంకా కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అనేసి. సో దానికోసం అయితే బాండీ తీసుకొని నేను 1 కప్పు నువ్వులను తీసుకొని దానిలో కొంచెం వాటర్ జీలకరించి నువ్వులను బాగా కొంచెం మంచిగా లోపల వరకు అయిపోయేలాగా కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అరౌండ్ 5 to 10 మినిట్స్ టైం పడుతుంది మన నువ్వులంతా కూడా మంచిగా కుక్ అవ్వటానికి. గుర్తుపెట్టుకొని నువ్వులు మాడకూడదు, కంటిన్యూగా తిప్పుతూనే మంచిగా రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత అవి తీసి సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. దాని తర్వాత సేమ్ బాండీలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని అరౌండ్ 200 గ్రామ్స్ వరకు నేను ఖర్జూరాన్ని సీడ్స్ తీసేసి నేను నెయ్యిలో యాడ్ చేసుకొని బాగా కొంచెం ఫ్రై ఉడకనిచ్చాను నెయ్యిలో. యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నేను మొత్తం పెద్ద పీసెస్ లాగా యాడ్ చేసుకున్న ఖర్జూరం, అలా కాకుండా మీరు చిన్నగా కట్ చేసి వేసుకున్నారు అంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా. సో నేను ఫస్ట్ అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ లోపైతే మన నువ్వులను అయితే నేను మంచిగా మిక్సీ వేసేసుకున్నాను. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మీరు ఖర్జూరం చిన్న పీసెస్ తీసుకున్నారు అంటే మనం మిక్సీ వేసే పని ఉండదు, ఇంకా డైరెక్ట్గా అది కొంచెం మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనం ఈ నువ్వుల పొడి దానిలో డైరెక్ట్గా యాడ్ చేసేసుకొని లడ్డూస్ కట్టుకోవచ్చు. బట్ నేను పెద్దవి తీసుకున్నాను
చేసుకున్నాను కాబట్టి నేను కొంచెం వాటిని మిక్సీ వేసేసుకున్నాననమాట. కొంచెం మిక్సీ వేసేసుకొని దానికి కూడా ఈ పౌడర్ ఏదైతే ఉందో నువ్వుల పౌడర్‌లో కలిపేసుకొని కొంచెం చల్లారనివ్వండి. చాలా వేడిగా ఉంటుంది గదా! కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఖర్జూరం అనేది మనం లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఇట్లా చేస్తే లడ్డూలొస్తాయి గట్టిగానే విరిగిపోకుండా. స్టిల్ ఇంకా రావట్లేదు మీకు అనుకుంటే చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొనైతే మంచిగా లడ్డూలు చుట్టుకోండి. డైలీ ఇది 1 తింటే సరిపోతుందండి హ్యాపీగా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. చెప్పాను కదా! సో, ఎదిగే పిల్లలకి అవసరము, కొంచెం ఓల్డ్ ఏజ్‌లోకి వస్తున్నారు, 40స్‌కి వస్తున్నారు అన్న వాళ్ళకి కూడా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది. డైలీ ఇట్లా ఒకటి హెల్తీగా తిన్నాము అంటే. ఓకేనా? మన నువ్వులు ఖర్జూరం లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? ఇదొచ్చేసి మన 4థ్ రెసిపీ. నెక్స్ట్ వచ్చేసి నేను పూల్ మఖానాతో ఏంటి చాలా రెసిపీస్ చేయొచ్చు. స్వీట్ చేయొచ్చు, హాట్ చేయొచ్చు కదా! నేను ఇక్కడ స్వీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ హాట్ అంటే మా పిల్లలు తినరు. కొంచెం స్వీట్‌గా ఉంటే తింటారు కదా అనేసి నేను ఇక్కడ ఒక బాండీ తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. యాక్చువల్‌గా మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నామంటే హ్యాపీగా ఎంత కావాలంటే అంత నెయ్యి అయితే యూజ్ చేయొచ్చు కదా! సో, నాకైతే ఇప్పుడు అట్లానే అనిపిస్తుంది. ఓకేనా? నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నేను 1 కప్పు పూల్ మఖానా తీసుకున్నానండి. సో, పూల్ మఖానాలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం డైలీ కూడా మంచిగా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్‌లీ, బట్ హెల్త్ కన్నా అయితే ఎక్కువ కాదులెండి కదా! సో, ఎక్కువ ఫైబర్ ఉంటుంది దీనిలో, హ్యాపీగా డైజెస్ట్ అవుతుంది. ఓకేనా? దీన్ని కూడా కంటిన్యూగా తిప్పుతూ మంచిగా రోస్ట్ అవ్వనివ్వండి. నల్లగా మాడిపోయేలాగా చేసుకోకండి. ఓకేనా? మనం ఇట్లా చేత్తో నలిపితే అదంతా కూడా క్రంచీగా అయిపోయేలాగా అయితే అంతసేపు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అది పక్కన పెట్టుకున్నాక నేను అరౌండ్ ఒక హాఫ్ కప్ వరకు బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇలాంటి రెసిపీస్కి, కేకులకి ఇట్లాంటి వాటికి బెల్లం పౌడర్ లాగా తీసుకుంటేనే బెస్ట్ అండి, నార్మల్ బెల్లం తురిమి తీసుకునే దానికన్నా. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లానికి మనకి క్యారమెల్ ఎలా అయితే వస్తుందో ఆ క్యారమెల్ ఫ్లేవర్ వచ్చేదాకా అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి ఇవన్నీ. కరెక్ట్‌గా చెప్పాలంటే గట్టి పాకం అంటారు కదా, మనం పప్పు చెక్క అట్లాంటి వాటికి పడతాం కదా! ఆ గట్టి పాకం వచ్చేలాగా అయితే మంచిగా కంటిన్యూగా తిప్పుతూనే ఉండండి. సో, ఇది కూడా హెల్తీ అండి. పిల్లలకి హ్యాపీగా ఇష్టంగా తింటారు. మనం దీన్ని హాట్‌గా చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. వీటిలతో పూల్ మఖానాతో, లేకపోతే ఇట్లా క్యారమెల్ పాప్కార్న్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా నేను ఒక్కరోజే ప్రిపేర్ చేసుకున్నానండి. అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీయే, ఎక్కువ స్టోర్ చేసుకునే దానికన్నా ఒక 1 వీక్‌కి సరిపోనైతే చాలు అని చెప్పేసి కొంచెమే కొంచెం కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నామంటే 1 డేలో చేసుకోవటం ఈజీ అయిపోతుంది. ఓకేనా? నా క్యారమెల్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకున్నాను. బటర్ యాడ్ చేసుకుని అదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే రోస్ట్ చేసుకున్నామో పూల్ మఖానా అవంతా యాడ్ చేసి ఇవంతా కూడా పూల్ మఖానాకి కోట్ అయ్యేలాగా అయితే బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మ్యాక్సిమం మీరు ఇలా ప్రిపేర్ చేసుకున్నారు అంటే మనం కలుపుతూ ఉన్నప్పుడు అది ఈజీగా గట్టిగా అయిపోతుంది. ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుందండి. చాలా తినేటప్పుడు కూడా చాలా క్రంచీగా సౌండ్ అవుతూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి కొంచెం చాక్లెట్ అట్లాంటి ఫ్లేవరు, చాక్లెట్ లాగా కనిపిస్తూ ఉంది అంటే అవి కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా! హ్యాపీగా మార్నింగ్ స్కూల్కి లంచ్ స్నాక్స్కి ఇచ్చి పంపించవచ్చు. లేదు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా తినొచ్చు. మనకైనా చాలా హెల్తీగా ఉంటుంది. చూడండి, వితిన్ 2 మినిట్స్లోనే మొత్తం డ్రై అయిపోయి దేనికి దానికి హ్యాపీగా ఇట్లా సపరేట్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే హ్యాపీగా ఎన్ని రోజులైనా స్టోర్ అయి ఉంటుంది మెత్తబడకుండా. ఇది కూడా మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. కేక్ కూడా నేను కేక్ ప్రిపేర్ చేసినప్పుడు అంటే మొత్తం బౌల్‌లోకి సర్దుకున్న తర్వాత పిక్ తీసుకోలేదు. యాక్చువల్‌గా మొత్తం అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయాక తీసుకుందామని. బట్ అప్పటికే లాస్ట్‌కి వచ్చేసరికి చూడండి మొత్తం ఈ బౌల్ నిండా వచ్చింది. బట్ హాఫ్ అయితే ఫినిష్ చేశారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు 2, 2, 3, 3 అట్లా తిన్నారు. ఓకేనా?
ఇట్లా హ్యాపీగా మంచిగా మనమే ప్రిపేర్ చేసి చేసుకున్నాము అనుకోండి, ఇమీడియట్గా మనకు ఓపిక ఉన్నా లేకపోయినా, టైం ఉన్నా లేకపోయినా బయట ఆర్డర్ పెట్టుకోకుండా హ్యాపీగా పిల్లలకైతే ఇవ్వచ్చు. అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎట్లయినా మనం ప్రిపేర్ చేసుకుంది ఎంతో కొంతైనా హెల్తీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి అన్‌హెల్తీ అట్లాంటి ఇష్యూస్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఇదే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే అయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.